ఏపీలో పీఎస్సీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఎస్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాల్సిందిగా ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. పీఎస్సీ సభ్యత్వానికి ఎన్డీఏ తరపున 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. 9 నామినేషన్లు మాత్రమే దాఖలైతే పీఎస్సీ ఎన్నిక ప్రక్రియ ఏకాగ్రీవం అవుతుంది. పీఎస్సీలో ఉండాల్సిన సభ్యుల కంటే ఒక నామినేషన్ ఎక్కువ దాఖలు కావడంతో పీఎస్సీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఇప్పటికే అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ తాజాగా పీఎస్సీ ఎన్నికలను కూడా బహిష్కరించడంతో పీఎస్సీ బరి నుంచి ఆ పార్టీ నిష్క్రమించినట్లయింది. పీఎస్సీ చైర్మన్ ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షానికి దక్కే పీఎస్సీ చైర్మన్ పదవి ఈసారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు దక్కింది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పేరు పవన్ సూచించారు. పీఎస్సీ సభ్యత్వానికి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. వైసీపీకి 11 మందే ఉన్నా మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ దాఖలు చేయించింది. పీఎస్సీకి నామినేషన్లు దాఖలు చేయవచ్చని బుధవారం శాసనసభలో ప్రకటించారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3కి సభ్యులుగా అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి దక్కుతుంది. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కేందుకు అవసరమైన 10% సభ్యుల సంఖ్యాబలం వైసీపీకి లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పీఎస్సీ చైర్మన్ ఎంపిక వ్యవహారం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. పీఎస్సీ చైర్మన్ పదవి వాస్తవంగా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అయితే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ఈ హోదా దక్కనుంది. అదేవిధంగా పీఎస్సీ సభ్యుల ఎన్నిక కోసం ఈరోజు నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక దశలో ఆనవాయితీ ప్రకారం వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ఆ పార్టీకే పీఎస్సీ ఇస్తారని వాదన వినిపించింది. అయితే వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు పీఎస్సీ చైర్మన్ గా ఫోకస్ అవ్వడంతో సీన్ మారిపోయింది. గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి అవినీతి, భూ కబ్జాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిపై విచారణలు జరుగుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో ఫైల్స్ దగ్ధం కేసు పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంటోంది. అదీ కాక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అధికార దర్పంతో అప్పట్లో చంద్రబాబుపైనే దాడులు చేయించారన్న ఆరోపణలున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తానని పెద్దిరెడ్డి ప్రగల్భాలు పలికారు. దాంతో పెద్దిరెడ్డి కూటమి పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ హోదా ఉన్న పీఎస్సీ చైర్మన్ పదవి రేసులోకి పెద్దిరెడ్డి రావడం కూటమి వర్గాలకు రుచించడం లేదంటున్నారు. అందుకే అనూహ్యంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్ ఇచ్చి జనసేన అభ్యర్థిని రంగంలోకి దించారట. దాంతో శాసనసభ నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డికి స్థానం దక్కకుండా పోయింది. శాసన మండలిలో వైసీపీకి బలముండడంతో అక్కడి నుంచి ఇద్దరికీ పీఎస్సీ కమిటీలో స్థానం దక్కింది. అయితే పీఎస్సీ చైర్మన్ అయ్యే వ్యక్తి ఎమ్మెల్యే అయి ఉండాలి అనే నిబంధనతో వైసీపీకి పీఎస్సీ చైర్మన్ పదవి దూరమైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు టీడీపీ తీసుకోవడంతో పీఎస్సీ చైర్మన్ పదవి జనసేనకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ పదవికి తొలుత మాజీ మంత్రి కొనతాల పేరు తెరమీదకు వచ్చింది. అయితే స్పీకర్ అదే జిల్లా వారు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పేరు పవన్ సూచించారు. దీంతో పీఎస్సీ చైర్మన్ గా రామాంజనేయులను ఎంపిక లాంఛనంగా పూర్తయింది. వైసీపీ మాత్రం పీఎస్సీ పదవిపై రచ్చ కొనసాగిస్తూనే ఉంది. ప్రతిపక్షాలకు పీఎస్సీ ఇస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు.
కూటమి ప్రభుత్వం సంప్రదాయాలను మంటగలుపుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో పీఏసీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ ముందే చేతులెత్తేసినట్లయింది. ఇక ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రానని జగన్ భీష్మించు కూర్చున్నారు. మరి అసెంబ్లీకి రామన్న వారికి పీఏసీ పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం జరగదన్న అభిప్రాయంతోనే కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.